ఇక మా అన్న ఇక ఫుట్బాల్ ఆడిండండి మా రేవంత్ అన్న. దుబారా ఖర్చు దుబారా ప్రభుత్వం, ప్రజాధనంతో ప్రభుత్వ పెద్దల సోకులు, గోరంత పనికి కొండంత బిల్లుల వసూలు, అధికార కార్యక్రమాల పేరిట అడ్డగోలుగా జమ ఖర్చులు, ప్రజలకు ఇవ్వడానికి పైసలు లేవంటూ నిలుదోపిడికి పాల్పడుతున్న నేతలు, సర్కారు సొమ్ముతో సొంత సరదాలు తీర్చుకుంటున్న రేవంత్ 2 కోట్లు ఖర్చు పెట్టి MCHRDలో ఫుట్బాల్ గ్రౌండ్, ఇటీవల మెస్సీ మ్యాచ్ పేరిట కోట్ల ధనం దుబారా, ఒక్క పూట మీటింగ్ పెట్టి తిండికి 13 లక్షలైనట్లుగా జీవో, గెస్ట్ హౌస్ మరమ్మతుల పేరిట 3 కోట్ల దుబారా, సచివాలయం ముందర టెండర్లకు 31 లక్షలని లెక్క, దాంతోపాటు జనాలకు ఎండబెడుతూ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్రోల్స్. ప్రజల డబ్బుతో సీఎం రేవంత్ ఫుట్బాల్ గ్రౌండ్ నిర్మించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీలు నెరవేర్చమంటే పెండింగ్ బిల్లుల విడుదల చేయమంటే అప్పు పుట్టడం లేదని, కోసిన 1 రూపాయి రావట్లేదని చెప్పిన సీఎం సొంత సరదాలు తీర్చుకోవడం కోసం సర్కారు సొమ్మును ఉపయోగించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సీఎం గాక అన్ని శాఖలలోనూ ఇదే తరహా కూడా దుబారా జరుగుతున్నట్లుగా పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అధికారిక కార్యక్రమాల కోసం తిండి పేరిట రిపేర్ల పేరిట అడ్డగోలుగా వసూలు చేసుకుని వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు నిలువు దోపిడీకి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, ఇది భయంకరమైన ఉద్యమం జరగాలి. మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలు సంపెంగా నూనె రుద్దినట్టున్నది ఇప్పుడు తెలంగాణలో. గట్లనే అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుబారాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. 1-2 నేను చూపెడతాగురు, 1-2 కాదు, నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఈ ఫుట్బాల్ మెస్సీ మ్యాచే కాదు, మెస్సీ మ్యాచ్కి సంబంధించి నేను చాలా సందర్భాలలో బయట పెడదాం అనుకున్నా. అంటే పూర్తి స్థాయిలో ఏమైపోయిందంటే ఈ తెలంగాణలో ఆగమైపోతున్నదన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ యొక్క సొంత ఖర్చుల కోసం ప్రజాధనాన్ని అంటే మా పైసలు ఎట్లా వాడతారన్నా నాకు అర్థం కావట్లేదు. ఎంపీల భోజనానికి ప్రజాభవన్లో ఒక్క పూట కాంగ్రెస్ ఎంపీల భోజనానికి 13,59,00,000 13.59 లక్షల రూపాయల తిండి తిన్నారా అండి? ఏ వీళ్ళేమన్నా బంగారు ఆభరణాలు బిస్కెట్లు వజ్రాలు ఏమన్నా తింటున్నారా ఏంది? ఒక్క పూట భోజనం. మార్చి 8న ప్రజాభవన్లో 2 బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం డిప్యూటీ సీఎం అధ్యక్షత జరిగితే తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్ల నుండి భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్టు మీద ఖర్చులుగా 13,59,217 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్కు 8,43,700 హోటళ్లది, ప్లాజాకు 1,59,800, ఎన్ఎం కంపెనీకి 3,06,515, దాంతోపాటు అంజలి ఫ్లోరిస్ట్కు 6,000, సంతోష్ ఎంటర్ప్రైజెస్కు 7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసిన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి సమావేశానికి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు 2 బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మంది హాజరైతే 13 లక్షల రూపాయల బువ్వ తిన్నవరా అయ్యా. ఇది మన కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్కు సంబంధించి ఒక్క పూట భోజనం 13